హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ చూడబోయే ముందు మీ అందరితో నేను ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అదేంటి అంటే మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది. సో నేను మనం ముందు చెప్పుకున్నట్లు మానిటైజేషన్ ప్రొసీజర్కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం కావాలి కదా. సో ఈ రెండు ఫినిష్ అయిపోయి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్కి. ఈరోజు మానిటైజేషన్ అయింది అంటే అదంతా మీ అందరి వల్లనే ఫ్రెండ్స్. సో మీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ముందు చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇక ముందు వీడియోస్కి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఈ హ్యాపీ మూమెంట్ని మరింత హ్యాపీగా ఉండేలాగా ఒక కేక్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పైనాపిల్ కూల్ కేక్ ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము. సో ప్రిపరేషన్ని చూసేద్దాం. పైనాపిల్ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా పైనాపిల్ని తీసుకుని చక్కగా పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకుంటాము. సో అలా ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు ఒక బౌల్ ముక్కలు మనము స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో వేసేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ కప్పు సుమారు వాటర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇదంతా ఒక 3 మినిట్స్ పాటు కొంచెం ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్ వచ్చేసి అండ్ ముక్కలకి కొంచెం షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 3 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి కొంచెము. కొంచెం పండిన పైనాపిల్ అయితే మనకి బాగుంటుంది టేస్ట్. తర్వాత పంచదార ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు సుమారు పౌడర్గా పట్టేసుకోవాలి. పంచదార పౌడర్ని ఒక కప్పు సుమారు పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనము ఈ పైనాపిల్ ముక్కలు అనేవి కొద్దిగా చల్లారాయి కదా ఫ్రెండ్స్. సో తర్వాత ఓన్లీ పైనాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ని ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనము ఈ షుగర్ సిరప్ని వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం ఉపయోగించుకుంటాము. సో ఇప్పుడు ఈ పైనాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుంటాము. సో మనము కేక్లో చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకోసం ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పైనాపిల్ పేస్ట్ని పెట్టేసుకొని తర్వాత ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి, గీ లేదంటే బటరు అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సుమారు మైదా కానీ గోధుమ పిండి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ మూడిట్లో ఏదైనా కూడా ఇలా వేసుకుని చక్కగా చేత్తో ముట్టుకోకుండా డస్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా కూడా మనం మళ్ళీ ఇట్లా రిమూవ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు మన కేక్ మౌల్డ్ అనేది డస్టింగ్ చేసుకుని రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మన కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది కేక్ రెడీ చేశాక. సో ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కప్ తీసుకుని మనం ఏదైతే మెజరింగ్ చేసామో అదే కప్ సుమారు తీసుకుని ఆ కప్పులో కాచి చల్లార్చిన పాలు తీసుకుందాము. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సుమారు వెనిగర్ తీసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పాలల్లో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ బౌల్లో పంచదార పౌడర్ ఒక కప్పు వేసుకోవాలి. పంచదార పౌడర్ని తర్వాత ఒక హాఫ్ కప్ సుమారు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్కి బదులుగా మీరు ఆయిల్ వచ్చి వంట నూనె తీసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. లేదు అంటే మీరు బటర్ని కాచి తీసుకోవచ్చు, నెయ్యి కూడా కాచిన నెయ్యిని వేసుకోవచ్చు. తర్వాత వెనిగర్ వేసుకుని పాలల్లో మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆ వెనిగర్ పాలను కూడా వేసేసుకున్నాము. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే హాఫ్ కప్పు పాలు, హాఫ్ కప్పు పెరుగు రెండు కూడా వేసేసుకుంటే సరిపోతుంది కప్పు సుమారు. తర్వాత మనము ఒక జల్లెడ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి. మైదా వేసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా జల్లించుకుంటాము. సో ఉండలు లేకుండా మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. సో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక విస్కర్ తీసుకుని ఈ విధంగా విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఉండలు లేకుండా సాఫ్ట్గా బ్యాటర్ని కలుపుకోవాలి. ఈ విధంగా
ఇందులో ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసాను. మీ దగ్గర లేదు అంటే కనుక ఆప్షనల్ అండి వెనిలా ఎసెన్స్, పర్వాలేదు వేసుకోపోయినా. సో ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇందులో పైనాపిల్ పేస్ట్ ఉంది కదా, సో ఈ పైనాపిల్ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మనకి కేక్ అంతా పైనాపిల్ ఫ్లేవర్ రావాలి అంటే ఇలా వేసుకుని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యాటర్లో చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. బాగా లూజ్గా మాత్రం కలుపుకోవద్దు ఫ్రెండ్స్, రాదు కేక్. కొంచెం గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఈ కేక్ మౌల్డ్లో బ్యాటర్ మొత్తాన్ని వేసుకున్నాం, ఎయిర్ బబుల్స్ లేకుండా. ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసుకుని ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఇసుక వేసుకుని ఇసుకని 10 నిమిషాల పాటు వేడి చేసుకున్నాను. వేడి చేసిన తర్వాత మనం ఈ కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసేసుకున్నాము. మీ దగ్గర పెద్ద గిన్నె ఉన్న, కుక్కర్ ఉన్న, దేన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 40 మినిట్స్ అంటే 30 to 40 మినిట్స్లో మనకి కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఎనీ టైం. సో మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బేక్ చేసుకోవాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము ఒక 1/2 కప్ సుమారు పైనాపిల్ ముక్కల్ని తీసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లో మనము ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి జస్ట్ పచ్చిగా రా ముక్కల్ని వేసేసుకోవాలి. పైనాపిల్ ముక్కల్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా. సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ సుమారు వాటర్ పోసి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మనము ఈ మిక్స్ని వడకట్టుకోవాలి. సో వడకట్టుకోవడం కోసం మనము పైనాపిల్ ముక్కలు సిరప్ ఏదైతే రెడీ చేసుకున్న ప్యాన్ ఉందో సో అదే ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లోని మనము ఇలా జల్లెడలో వేసుకుని ఈ వాటర్ మొత్తాన్ని ఇలా వడకట్టుకుంటే మనకి పైనాపిల్ పిప్పి వస్తుంది కదా, సో అదంతా పక్కన పెట్టేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. సో మనకి కొంచెం దగ్గరికి రావాలి అంటే కార్న్ఫ్లోర్ వేసుకుంటే కొంచెం చిక్కపడుతుంది. సో 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలిపేటప్పుడు మనం స్టవ్ ఆన్ చేయకూడదు ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్లో పెట్టేసుకుని చేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ షుగర్ వేసేసుకున్నాను, పంచదార వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి కంటిన్యూస్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారా, టెక్స్చర్ అనేది కాస్త ట్రాన్స్పరెంట్గా వచ్చింది అండ్ కొంచెం దగ్గర పడింది. సో ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకొని మాత్రమే చల్లార్చుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అట్టలాగా కడుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనకి కేక్ అనేది ఇది చల్లారేలోపు కేక్ రెడీ అయిందో ఏమో చూద్దాము. సో ఇప్పుడు మూత తీసేసి 40 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. 40 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇలా టూత్ పిక్ కానీ, స్పూన్ కానీ, ఫోర్క్ కానీ, నైఫ్ కానీ ఎనీథింగ్ దేంతోనైనా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేస్తే మనకి టూత్ పిక్కి అంటుకోకుండా డ్రైగా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్లు. లేదు ఇంకా కొంచెం అంటుకుంటూ ఉంది అంటే ఇంకా మరి కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము ఈ కేక్ మౌల్డ్ని సపరేట్ చేసేసుకుంటాము. చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాతనే కేక్ని సపరేట్ చేయండి, లేదంటే కేక్ అనేది విరిగిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పక్కన పెట్టేసాను. ఒక 5 to 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇది కాస్త చల్లారింది. ఇప్పుడు మనము ఒక నైఫ్ తీసుకుని ఫస్ట్ ఇలా సపరేట్ చేసుకోవాలి. కేక్ మౌల్డ్ నుంచి కేక్ని సపరేట్ చేసేసుకుని ఇలా రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం బటర్ ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగా సపరేట్ అయిపోయింది. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను లేయర్డ్ కేక్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసము నా దగ్గర పెద్ద కేక్ మౌల్డ్ లేదు, అందుకని నేను పెద్ద కేక్ ప్రిపేర్ చేయలేదు. పెద్దగా చేసుకుంటే కేక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటే లేయర్డ్ చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ఏం చేశాను అంటే అదే కేక్ మౌల్డ్లో 2 times కేక్ని ప్రిపేర్ చేశాను, అంటే 2 కేకులు ప్రిపేర్ చేశాను. ఇది రెండో కేక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఒక కేక్ తీసుకుని, మీ దగ్గర మౌల్డ్ అనేది పెద్దగా ఉంది అనుకోండి, ఒకటేసారి చేసేసుకోండి, 2 times చేసే పని లేకుండా ఉంటుంది.
సో ఇప్పుడు పైన లేయర్ అంతా కట్ చేసేసేయాలి లైట్గా పైన ఉన్నది. సో మనకి అది అవసరం లేదు. కేక్ క్రీమ్ అప్లై చేసినప్పుడు బేస్ అనేది మనకి కరెక్ట్గా ఉండడం కోసం ఇప్పుడు మనం రెండో కేక్ తీసుకుని దాన్ని టాప్ అండ్ బాటమ్ రెండు ఇలా ఒక సన్నటి లేయర్ పైన ఒక లైట్గా ఉన్న లేయర్ని కట్ చేసేసేయాలి. టాప్ అండ్ బాటమ్ కట్ చేయాలి. రెండోది అయితే ఫస్ట్ది మాత్రం ఓన్లీ పైన లేయర్ కట్ చేసుకోవాలి. తర్వాత రెండవది పక్కన పెట్టేసుకుని ఫస్ట్ది మాత్రం తీసుకుంటాను కేక్. తీసుకుని తర్వాత మనం విప్పుడు క్రీమ్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కేక్ క్రీమ్ అనేది మనం ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉన్నాము. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ కానీ ఐ కార్డ్ కానీ లేదంటే కేక్ క్రీమ్ శ్రీలు క్రియేషన్స్ అని టైప్ చేసిన సెర్చ్లో వస్తుంది. సో మనకి కేక్ క్రీమ్ అనేది రెడీగా చేసేసుకుంటే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. చేసుకున్నాము అంటే ఈ కేక్ చేయడం అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా బౌల్లో షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ షుగర్ సిరప్ని అప్లై చేసేసుకుంటున్నాము. మనకి పైనాపిల్ కూల్ కేక్ కాబట్టి మనం షుగర్ సిరప్ అప్లై చేసుకుంటే సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. తర్వాత పైనాపిల్ పేస్ట్ ఉంది కదా, ముక్కలు వేసి షుగర్ వేసి ఉడికించుకున్న కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా. సో ఆ పేస్ట్ని చక్కగా అప్లై చేసేసుకోవాలి కేక్ మీద. తింటుంటే ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల. తర్వాత మన కేక్ క్రీమ్ ఇప్పుడు క్రీమ్ ఉంది కదా, సో అది కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒక నైఫ్తో నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో నైఫ్తో అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇలా స్క్రాపర్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో అలాంటి స్క్రాపర్స్ ఉంటే మనకి స్ప్రెడ్ చేయడం అనేది ఈజీగా అయిపోతుంది. తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక లేయరు దాని మీద పెట్టేసుకుంటాము. పెట్టేసుకుని మళ్ళీ సేమ్ ముందు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో అలాగే సిరప్ అప్లై చేసుకున్నాము. తర్వాత పైనాపిల్ పేస్ట్ కూడా అప్లై చేసేసుకున్నాము. సో అప్లై చేసిన తర్వాత మనము ఈ కేక్ క్రీమ్ కూడా వేసేసుకుని నీట్గా అప్లై చేసేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి ఎలా ఈజీగా ఉంటుందో మనకి నచ్చినట్లుగా మనము డెకరేట్ చేసేసుకోవచ్చు కేక్ని. ఈ స్క్రాపర్ అయితే నాకు బాగా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా మనము ఆ స్ప్రెడ్ చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈ స్క్రాపర్ ఉంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది అనమాట స్ప్రెడ్ చేయడం. తర్వాత మనం కార్న్ఫ్లోర్ పైనాపిల్ మిక్స్ చేసుకున్నాం కదా, సో అది చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మనము ఈ చూసారు కదా, సో చల్లారిన తర్వాత మనము ఒక గ్లాస్లో ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకుని ఆ పాల ప్యాకెట్ కవర్లో ఆ మిక్స్ మొత్తాన్ని వేసేసుకుని పైన ఒక క్లిప్ పెట్టేసుకుని బాటంలో ఒక సీజర్ సాయంతో ఒక చిన్న హోల్ పెట్టేసుకుందాము, కట్ చేసుకుందాము. సో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి పైనాపిల్ మిక్స్ని. సో ఇది నాకు వచ్చిన స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ డెకరేషన్ అనేది. బట్ మీకు ఇంకా బాగా వస్తుంది అనుకుంటే మీకు నచ్చిన విధంగా చేసేసుకోండి డెకరేషన్ అనేది. సో ఇలా పైనాపిల్ మిక్స్ చేసిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని మనం విప్పుడు క్రీమ్ ఉంది కదా అది వేసేసుకుని సో మనకి నచ్చిన డిజైన్ని ఇలా జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన ఇంట్లో చెర్రీస్ కానీ ఏవి అవైలబుల్గా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర స్ట్రాబెర్రీ స్టిక్స్, చాక్లెట్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి అవైలబుల్గా ఉన్నాయి, అవి పెట్టాను. అలాగే జెమ్స్ కూడా పెట్టేసి ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసేసాను. సో కేక్ క్రీమ్ని కింద ఈ విధంగా డాట్స్గా పెట్టుకుంటే కొంచెం నీట్గా లుక్ బాగుంటుంది. సో ఈ విధంగా పైనాపిల్ కేక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిన సందర్భంగా నేను ఈ కేక్ని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీరు నన్ను బ్లెస్ చేసి ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, మనకి పైనాపిల్ కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్, పైనాపిల్ కూల్ కేక్ రెసిపీ చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.